Hello, welcome to Nexal.com, your one-stop destination for studying Germany. మీరు ఇప్పటికి చూస్తున్న ఈ నిక్షాల వెబ్సైట్ అప్డేట్ అయ్యి మరిన్ని కొత్త ఫీచర్స్తో వచ్చింది. మీరైతే తప్పకుండా ఒకసారి అయితే వెబ్సైట్ మొత్తం ఒకసారి విజిట్ చేయండి. అట్ ద సేమ్ టైం మీకు ఇప్పుడు వచ్చిన రీసెంట్ ఫీచర్స్‌లోనే ఒక ఫీచర్స్ కోసం అయితే ఖచ్చితంగా చెప్పాలి. అదేంటంటే ఆస్క్ గురుజీ ఏఐ చాట్‌బాట్ మీకైతే నిక్షాల ప్రొడక్ట్స్‌లో గానీ, జర్మన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ సంబంధించి లైక్ మేబీ జర్మన్‌కి సంబంధించి ఏమన్నా డౌట్స్ ఏమన్నా ఉన్నా మీరైతే గురూజీని అడగొచ్చు. సో, ఇక్కడ నేను చూడండి ఒక క్వెషన్ అడుగుతాను. వాట్ ఈస్ అన్మల్లింగ్? వన్ సెకండ్. వాట్ ఈస్ వాట్ ఈస్ అన్మల్లింగ్? సో, క్లిక్ చేశాను. ఒకసారి మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు. మన నేము, ఈమెయిల్ ఐడీ, ఫోన్ నంబర్ అడుగుతది. నేమ్ ఇక్కడ క్లిక్ చేయండి. తర్వాత ఈమెయిల్ ఐడీ అండ్ కాంటాక్ట్ నంబర్. మీకిక్కడ ఇస్తున్న నంబరు జస్ట్ వీడియో పర్పస్‌కి మాత్రమే. ఇదైతే ఆహ్, ఒరిజినల్ నంబర్ నిక్షల్ ఆఫీస్ నంబర్స్ ఎవరిది కాదు. సో, మీరిక్కడ చూడండి. ఇక్కడ ఏ వాట్ ఈస్ ఏఎన్ఎంఈఎల్‌టియుఎన్ వాట్ ఈస్ ఎన్‌ఎల్‌టి. సో, మీరు చూడొచ్చిక్కడ మనం అడిగిందైతే వస్తదిక్కడ. అసల ఏది యాన్యువల్ అంటే ఏంటి? మనకి చూడొచ్చు. యాన్యువల్ is a term related to the registration process in Germany. It typically refers to the process of registering your residence at the local registration office. When you move to a new place in Germany, this registration is mandatory for all residents and plays a crucial role in various administrative processes. మీరైతే చూసుకోవచ్చు. మీరు అక్కడికి వెళ్లి యాన్యువల్ శాంపిల్స్ కావాలనుకుంటే మీరిక్కడ ఎక్స్‌ప్లోర్ ఆల్ ఉంది కదా! ఎక్స్‌ప్లోర్ ఆల్‌లోని ఫ్రీ జర్మన్ రిసోర్స్‌లోనైతే వీటి శాంపిల్స్ ఉంటాయి. యాన్యువల్‌దే కాకుండా ఇంకా బోలెడు శాంపిల్స్ ఉంటాయి. మీరైతే మీకు యూజ్ అయ్యేవి చూసుకోవచ్చు. సో, మీ మీ జర్మనీ వెళ్ళే వాళ్ళు అండ్ జర్మనీ వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉపయోగపడతది. సో, ఈరోజు మనం నేర్చుకున్నదేంటంటే మనకు కొంచెం చూస్తాం చాలా యూనివర్సిటీస్‌లోని. ఇప్పుడు లెట్స్ సే ఒక బిజినెస్ ఎంబీఏ ఒక పబ్లిక్ ఇన్స్టిట్యూట్‌లో చేయాలనుకుంటే నీ దగ్గర బిజినెస్ క్రెడిట్స్ ఒక 10 ఉండాలి. ఏంటి అవి ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలనేది మనమైతే ఇక్కడ చూద్దాము. అంతకన్నా ముందు మనకైతే ఇక్కడ నిక్షార రీసెంట్‌గా తెలుగు కమ్యూనిటీ స్టార్ట్ చేసింది. తెలుగు స్టూడెంట్స్ ఇన్ జర్మనీ బై నిక్షార. దీని లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా నిక్షార_అఫీషియల్ దీని లింక్ కూడా వచ్చేసి నేనైతే డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు మనం చూద్దాం అసల ఈసీడీఎస్ కాలిక్యులేటర్ అంటే ఏంటి? అసలు ఏంటి? ఏముంటది అనేది. మీకు ఈసీడీఎస్ కాలిక్యులేటర్ కావాలనుకుంటే మీరైతే ఆ పేజ్‌కెళ్ళిపోయారనుకోండి డైరెక్ట్‌గా దీన్ని స్కాన్ చేయండి. లేదు అంటే www.niksha.comకి లాగిన్ అయితే మీకైతే మటుకు ఇలా ఓపెన్ అవుతది. సో, అవ్వగానే మీరు ఇలా కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే మనకైతే కనిపిస్తది ఈసీటీఎస్ కాలిక్యులేటర్ జర్మన్ తర్వాత ఈసీటీఎస్ కాలిక్యులేటర్. సో, కన్వర్ట్ క్రెడిట్స్ అసలు ఈసీటీఎస్ అంటే ఏంటి? ఎలా కాలిక్యులేట్ చేస్తాము? ఏదనేది మనమైతే ఇప్పుడు చూద్దాము. సో, ఇదిగోండి వచ్చింది ఈసీటీఎస్ కాలిక్యులేటర్. అసల ఈసీటీఎస్ అంటే ఏంటి అంటే యూరోపియన్ క్రెడిట్ ట్రాన్స్‌ఫర్ అండ్ అక్రిడిటేషన్ సిస్టమ్. అంటే ఇది టు యూజ్ ఇన్ యూరోపియన్ హైయర్ ఎడ్యుకేషన్ ఏరియా టు మేక్ స్టడీస్ అండ్ కోర్సెస్ మోర్ ట్రాన్స్‌పరెంట్, కంపారబుల్ అక్రాస్ ఇన్‌స్టిట్యూషన్స్. తర్వాత వచ్చేసి ఎలా కాలిక్యులేట్ చేస్తారు? క్రెడిట్ అవర్స్ ఫర్ సబ్జెక్ట్ ఇన్ 1 వీక్ మల్టిప్లై దిస్ బై ద టోటల్ నంబర్ ఆఫ్ వీక్స్ ఫర్ ద సబ్జెక్ట్ అండ్ డివైడ్ ద టోటల్ బై 30. హౌ మెనీ క్రెడిట్స్ ఆర్ రిక్వైర్డ్ ఫర్ ద మాస్టర్స్? అసలు ఎన్ని క్రెడిట్స్ కావాలి? బేసిక్‌గా అయితే 180 సరిపోతాయి. కొంతమందైతే స్పెసిఫిక్‌గా 210 అలా కూడా అడుగుతారు. సో, అసలు ఇప్పుడు మనం క్రెడిట్ పాయింట్స్ ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలి ఏంటనేది చూద్దాం. హవర్స్ స్పెంట్ ఇన్ లెక్చర్ పర్ వీక్. సో, నేనైతే 24 అవర్స్ ఏసుకున్నాను. తర్వాత అవర్స్ స్పెంట్ ఇన్ సెల్ఫ్ స్టడీ పర్ వీక్ 40 ఏసుకున్నాను. నంబర్ ఆఫ్ వీక్స్ ఇన్ సెమిస్టర్ 6 ఏసుకున్నాను. సో, అలా ఇప్పుడు అలా చేయగానే ఇప్పుడు మన నేమ్ అడుగుతది. నేమ్ ఎంటర్ చేయాలి. ఆహ్, నే నేమ్ ఒకటి ఎంటర్ చేయాలి. అట్ ద సేమ్ టైమ్ మెయిల్ ఐడీ. అయిపోయాక కాంటాక్ట్ నంబర్ కూడా మనం ఎంటర్ చేయాలి. అండ్ తర్వాత సిటీ కూడా
హైదరాబాద్ ట్రైనింగ్ డిఆర్ఏ హైదరాబాద్. సో సబ్మిట్ చేసాను. మనకైతే ఇక్కడ సబ్మిట్ అవ్వగానే మీరు చూసుకోవచ్చు. మనకైతే డీటెయిల్స్ అవన్నీ వస్తాయి. సో అట్ ద సేమ్ టైం మీకు అసలు ఈసీటీఎస్ కోసం పూర్తిగా అవగాహన రావాలంటే మీరైతే ఈ టూల్ని యూస్ చేసుకోవచ్చు. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటాము ఏంటి అన్నది అయితే మీకు అంతా ఇక్కడ క్లియర్ కట్ మేనర్ కింద ఉంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే ND@nixal.comకి మెయిల్ చేస్తే మా టీం మెంబర్స్ అయితే ఒక 2 to 3 వర్కింగ్ డేస్‌లో మీకైతే రెస్పాండ్ అవుతారు. సో ఒక్క నిమిషం పేజ్ మళ్ళీ ఒక్కసారి రీలోడ్ చేసి మళ్ళీ చూద్దాము. అసలు ఏది ఎలా ఏంటి అని. సో అవర్స్ పెట్టా. ఇప్పుడు నెక్స్ట్ క్లిక్ చేశాను. నెక్స్ట్ క్లిక్ చేస్తే మన డీటెయిల్స్ వచ్చాయి. సో ఇది టైం పడుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. యువర్ కరస్పాండింగ్ సిటీస్ ఇన్ ద సబ్జెక్ట్ ఈస్ 12.80. అంటే పర్ సబ్జెక్ట్‌కి చూసుకుంటే మన ఈసీటీఎస్ అయితే 12.80. సో మీకు ఇంకేమైనా అసిస్టెన్స్ కావాలంటే యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ గాని, బండిల్స్‌లో గాని, మెంటర్‌షిప్ ప్రోగ్రామ్స్ గాని, ఎస్ఓపీస్ గాని, బండిల్స్ అంటే ఏంటంటే కోర్స్ వైస్ లైక్ మీకు ఒక డాక్యుమెంట్స్ వస్తది. అంటే అందులో ఇంకా యూనివర్సిటీ షార్ట్ లిస్టింగ్ ఉంటది. వీసా కవర్ లెటర్ ఉంటది. ఎస్ఓపీ ఉంటది. ఇలా మొత్తం అన్నీ ఉంటాయి. అది యూనివర్సిటీ బండిల్స్ అంటే మీకు ఇక్కడ కాంప్రహెన్సివ్ బండిల్స్ ఇక్కడ ఈ బండిల్స్ అంటే మీరైతే కోర్స్ బేస్డ్ టూల్ కిట్, బ్యాచిలర్స్ అడ్మిషన్ టూల్ కిట్ ఓకే. ఆ కోర్స్ బేస్‌లోనే మళ్ళీ మీకు చెప్పినట్టు మొత్తం అవన్నీ వచ్చేస్తాయి. సో మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతది. సో మీకు ఇంకా చెప్పిన విధంగానే దీని లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. పేజ్ అయితే అందరూ తప్పకుండా జాయిన్ అవ్వండి. అట్ ద సేమ్ టైమ్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడాని మీకైతే ఈ రెండిటిలిపై లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈ క్యూఆర్‌ని స్కాన్ చేసి మీరైతే డైరెక్ట్ వచ్చేసి nikshala.com త్రూ కాకుండా డైరెక్ట్ ఆ పేజ్‌కి వెళ్ళిపోతారు. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే ND@nikshala.comకి మెయిల్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. థాంక్ యూ.